హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఆల్ న్యూ హీరో ప్యాషన్ ప్లస్ 2025 మోడల్ ఎక్స్టెక్ మోడల్ అనమాట. కొంచెం కొత్త ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్యాషన్ ప్లస్ ఎంత ఫేమస్సో 90s కిడ్స్కి అయితే దీని గురించి ఇంకా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మీ డాడీ నడుపుతూ ఉంటే బ్యాక్ సైడ్ పట్టుకొని ఎంతమంది తిరిగారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక ఈ బైక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ నేను ఆల్రెడీ రైడ్ చేశాను. రైడ్ చేసినప్పుడు నాకైతే సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అలాగే కొన్ని ఫీచర్స్ని యాడ్ చేశారు. సో ఫ్రంట్లో హెడ్ ల్యాంప్ వచ్చేసరికి డిజిటల్లో ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తున్నారు, సెమీ డిజిటల్ కన్సోల్ ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. గబక్కను చూడంగానే బోల్డ్గా కనిపిస్తూ ఉంటుంది. 100cc కొంచెం ఆ యూనిక్ ఛాయలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. హీరో హోండా ప్యాషన్ ప్లస్ యాక్చువల్లీ ఇదివరకు, ఇప్పుడు హీరో ప్యాషన్ ప్లస్. సో ఆ క్యారెక్టర్ని ఇంకా డిస్టర్బ్ చేయకుండా, ఎక్కడా మార్చకుండా మనకి ఈ జనరేషన్కి అందించడం అనేది హైలైట్ పాయింట్ అనమాట. ఎనీవేస్, ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఉన్నారన్న ధైర్యంతో నేను వీడియోస్ చేస్తున్నాను. సో ఇప్పటివరకు అయితే మాత్రం 91,000కి తీసుకొచ్చారు. మీ సపోర్ట్ ఇప్పటివరకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు 1,00,000 మందికి వెళ్తున్నాం. స్టాండర్డ్స్ పెరుగుతాయి. నేను కూడా మీకోసం మంచి క్వాలిటీ కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. అలాగే లైక్ చేయండి వీడియోని. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఎవరైతే ప్యాషన్ ప్లస్ కొనాలనుకునే వాళ్ళకి చాలా డౌట్లు ఉంటాయి. మన కంటెంట్ మీకు తెలిసిందేగా, చాలా క్లియర్గా అందిస్తూ ఉంటాను, ఏది మిస్ అవ్వకుండా. సో ఇది ఇంకా ఫాలో అవ్వాలనుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది, అక్కడ వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. అక్కడ మీరు కామెంట్ చేయండి, మెసేజ్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక లేట్ చేయకుండా ముందుగా ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. 1,05,000 రూపాయలు. నేను ఒంగోలులోని అసోసియేటెడ్ హీరో షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. అక్కడైతే అది ఆ ప్రైస్ ఉంది. మీ ఏరియాలో మారొచ్చు, తగ్గొచ్చు, లేదంటే పెరగొచ్చు. వెళ్ళి ఒకసారి అయితే క్లియర్గా కనుక్కోండి. సో నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, ఫోన్ చేసి కనుక్కోండి. సో వెహికల్స్ ఇంకా దీంట్లో 2 కలర్స్ ఉన్నాయన్నమాట. ఇది కాకుండా బ్లూ కలర్ ఉంటుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి చూడండి. ఎనివేస్, ఈ వెహికల్లో మైలేజ్ అయితే మాత్రం హైలైట్ అనమాట. సిటీలో రైడ్ చేసుకున్నట్లయితే సేమ్ మనకి స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్లో ఏ ఇంజిన్ అయితే ఉందో ఆ ఇంజినే సేమ్ మైలేజ్ వస్తుంది. మీకు సిటీ కండిషన్లో అయితే మాత్రం 65 నుంచి 70 కిలోమీటర్లు. సో హైవేలో మాత్రం ఐడియల్గా నడుపుకుంటే ఒక 75 నుంచి 80 కిలోమీటర్లు కూడా పొందొచ్చు. ఏం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బికాస్ ఆఫ్ ఈ ఫ్యూయల్ ఎఫిషియెంట్ వెహికల్స్ అనమాట. మంచిగా కమ్యూట్ చేసేటప్పుడు మీకు ఫ్యూయల్ వైజ్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇక ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి 97.2cc ఇంజిన్ అయితే ఉంది. సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఇంజిన్ అనమాట. 4-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్, 4 గేర్లు వెనక్కి వేసుకుంటాం. 168mm గ్రౌండ్ క్లియరెన్స్. ఇంజిన్కి ఎలాంటి హాని లేదు, ఎలాంటి రోడ్లు అనేది మీరు నడుపుకోవచ్చు అనమాట. సో ఎయిర్ కూల్డ్ ఇంజినే. ఈ ఇంజిన్ ఏం చేస్తుందంటే చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. మీరు హైవే మీద వెళ్ళేటప్పుడు పక్కన ఉన్న వెహికల్ని క్రాస్ చేయాలి, విపరీతమైన స్పీడ్లో పోవాలంటే కుదరదు. కానీ ప్రాపర్గా మైలేజ్ కోసం సపోర్టెడ్గా ఉండే విధంగా దీన్ని ట్యూన్ చేయడం అయితే జరిగిందనమాట. సో నేను దీని మీద ఎక్కి కూర్చుంటాను, ఒకసారి చూడండి. సీట్ గురించి మాట్లాడాలి కంపల్సరీ కూడా, ఎందుకంటే రైడ్ చేసినప్పుడు ఇంప్రెస్ అయ్యాను. స్ప్లెండర్ ప్లస్ రైడ్ చేసి దీన్ని రైడ్ చేసినప్పుడు ఏమనిపించిందంటే ఈ సీట్లో ఫోమ్ ఫినిషింగ్ ఎంత యాడ్ చేశారంటే మందం ఎక్కువ ఉంది. సో ఎక్కువ కూర్చున్నప్పుడు ఆ ఫీల్ తెలుస్తుంది. ఎక్కువ దూరం వెళ్ళేటప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ అయితే ఉండదన్నమాట మన సీట్కి. అలాగే వెనకమాల సీట్ కూడా ప్రాపర్గా ఉంది. బ్యాక్ సైడ్ మీ ఫ్యామిలీని కూర్చుంటే వాళ్ళు మీతో పాటు రాగలరు. ఇది వచ్చేసరికి 790mm సీట్ హైట్. అప్రాక్సిమేట్లీ నేను 5.10 ఉంటాను. నాకైతే ఎలా ఉంది వెహికల్. సో ఈ వెహికల్ మీరు ఆల్రెడీ వాడుతున్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు, ఎంత మైలేజ్ వస్తుంది, దీంతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటనే దాని గురించి. ఇక నెక్స్ట్, ఈ వెహికల్ యొక్క వెయిట్ 115 kg. స్ప్లెండర్ ప్లస్ వచ్చి 112 ఉంటుంది. ఇది వచ్చేసరికి 115 kg ఉంటుంది. ఒక 3 kg పెరిగింది. సో ఆ ఇంజన్ ఎలాంటి స్ట్రెస్ ఫీల్ అవ్వదు. మైలేజ్ కూడా సేమ్ వస్తుంది. ఎందుకంటే వీల్స్ సేమ్ అన్నమాట. సో మనకి 80/100 సెక్షన్ 18 ఇంచ్ వీలు, బ్యాక్ సైడ్ కూడా 80/100 సెక్షన్ 18 ఇంచ్ వీలు. స్పోక్ వీల్స్ తోటి ఎలా వీల్స్తో వస్తుంది. అలాగే కాంబీ బ్రేక్ అనమాట. బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. దీన్ని వాళ్ళు ఐబిఎస్ అని పిలుస్తారు హీరో వాళ్ళు, అంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. సో బ్రేకింగ్ అయితే బాగానే ఉంది. రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను బ్రేకింగ్ గురించి. అలాగే 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు. సో 11 లీటర్స్ స్ప్లెండర్ ప్లస్ హెచ్ఎఫ్ డీలక్స్తో పోల్చుకుంటే, ఎందుకు పోలుస్తున్నానంటే పదే 3 ఇంజన్లు ఒకటే. ఇక్కడ మనకి ఎక్కువ ఫ్యూయల్ కెపాసిటీ దొరుకుతుంది కాబట్టి చక్కగా మీరు ఎక్కువ దూరం వెళ్ళొచ్చు, రేంజ్ ఎక్కువ వస్తుందన్నమాట. ఇంకా ఈ వెహికల్ యొక్క హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ మనకి ఏదైతే డిజైన్లో భాగంగా బోల్డ్గా కనిపిస్తుంది హెడ్ ల్యాంప్. ఇక్కడ మనకి హెచ్ షేప్ డిఆర్ఎల్ ఉంది, స్ప్లిట్ ఎల్ఈడి ఉంది, నైట్ విజన్ చాలా బాగుంటుంది. ఎల్ఈడి కాబట్టి సో ఆఫ్ కోర్స్ మీరు మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. నైట్ టైం అయితే హాలోజన్ బల్బ్ నుంచి విముక్తి అయితే కలిగిందన్నమాట. అండ్ సైడ్ ఇండికేటర్ లైట్స్ హాలోజన్ బల్బే ఇస్తున్నారు. సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి ఇంత సెటప్ ఇచ్చి హజార్డ్ మిస్ చేశారనమాట. ఇవ్వాల్సింది చాలా బాగుండేది. ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. సో మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా సేమ్ మనకి అంతే. ఇక్కడ మనకి అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో 130mm డ్రమ్ బ్రేకులతో వస్తుందన్నమాట. చైన్ అయితే సీల్ చేసి ఉంటుంది.
ఇంకా ఈ వెహికల్లో సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుంది, కొంత పార్ట్ ఎనలాగ్లో ఉంటుంది అనమాట. ఎనలాగ్ మీకు స్పీడోమీటర్ ఉంటుంది. ఇక ఏదైతే డిజిటల్ కన్సోల్లో ఓడోమీటర్ ఉంటుంది, ఫ్యూల్ ఇండికేటర్ ఉంటుంది, టైం ఇచ్చారు. ఇది హైలైట్ ఈ వెహికల్లో. టైం ఏం చేస్తుందంటే ఆ స్ప్లెండర్ ప్లస్లో లేదనమాట, అది ఇస్తే బాగుంది అనిపించింది. అది ఎక్స్టెక్ పేరు పెట్టి టైం మిస్ చేశారు. టైం ఉంటే ప్రతిసారి ఫోను ఇక మన వాచ్ చూసుకోవాల్సిన అవసరం లేదు, కనిపిస్తూ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. కొన్ని మాల్ ఫంక్షన్ లైట్స్ అయితే చూడొచ్చు. అండ్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే ఉంది, రైజింగ్ ఉంది, అప్పర్ బాడీకి ఎక్కడ స్ట్రెస్ లేకుండా వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను బికాజ్ ఆఫ్ రైడ్ ఉంది, రైడ్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా మాట్లాడదామని. ఇక్కడ మనకి బటన్స్ క్వాలిటీ అయితే మాత్రం మళ్ళీ తక్కువ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎక్స్టెక్లో మంచి స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0లో మంచిగా ఇచ్చారు. సో సేమ్ క్వాలిటీ కొంచెం పెంచాలి. ఇంకా మనకి ప్రాపర్ యొక్క ఈ వెహికల్ అయితే చూడొచ్చు. దీన్ని మనం దేనికోసం యూజ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. హెచ్ఎఫ్ డీలక్స్ ఒక పర్పస్ ఉంది, స్ప్లెండర్ ప్లస్కి ఒక పర్పస్ ఉంది, దీనికి ఒక పర్పస్ ఉంది. ఇది ఎవరి కోసం అంటే కాలేజ్ స్టూడెంట్స్, సిటీలో నడుపుకునే వాళ్ళకి, సిటీలో ఎక్కువ రైడ్ చేసే వాళ్ళకి, కొంచెం స్పోర్టియర్ లుక్, అంటే అంత స్పోర్టియర్గా లేదు, క్లాసిక్గానే ఉంది, అయినప్పటికీ కూడా వాటి నుంచి మినహాయింపు అన్నమాట. కొంచెం అగ్రెసివ్ మూడ్ సెట్ కావాలనుకున్నట్లయితే 100cc ఈ బోల్డ్ వెహికల్. ఇంకో విషయం ఏంటంటే కొంచెం వెయిట్ ఉంటారు చూడండి, లావుగా ఉండేవాళ్ళు కూడా 100cc మంచి బండి అంటే ఇదే. ఆ వెహికల్స్ ఏంటంటే లావుగా ఉండే వాళ్ళ కింద సరిపోవు, చూడటానికి కూడా కొంచెం బాగోదు. ఇదైతే మాత్రం వాళ్ళకి సూట్ అవుతుంది అనమాట. సో ఫార్మర్స్ కూడా యూజ్ చేయొచ్చు. వైడర్ ఉంది, అలాగే గ్రాబ్లెట్ కూడా సపోర్టెడ్గానే ఉంటుంది. చక్కగా ఏదైనా మోపులు కానీ ఏమన్నా బస్తాలు కానీ పెట్టుకొని ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు రైడ్ చేద్దాం, రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం ఈ బండి యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్, సీట్ కంఫర్ట్, అలాగే టోటల్ ఆ రైడింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుందనే దాని గురించి. సో బండి మీదకి కూర్చున్న వెంటనే సీట్ అయితే చాలా స్మూత్ ఉంది. స్మూత్ ఇంజన్, రిఫైన్ ఫీలింగ్. ఫస్ట్ గేర్ వేసుకున్నాను, అన్ని గేర్లు వెనక్కే. సో కొంచెం సేపు అగ్రెసివ్గా నడిపిస్తాను. అన్ఈవెన్ రోడ్లోకి వెళ్దాం, అక్కడ సస్పెన్షన్ చూద్దాం. బట్ ఈ వెహికల్ నడుపుతున్నప్పుడు కొంచెం పెద్ద బండి నడుపుతున్న ఫీలింగ్ అయితే ఉంది. బోత్ హెచ్ఎఫ్ డీలక్స్ అలాగే స్ప్లెండర్ ప్లస్తో పోల్చుకుంటే ట్యాంక్ కూడా అంతే, కొంచెం లావుగా అనిపిస్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ 1 లీటర్ పెట్రోల్ వేసుకొని తీసుకొచ్చాను కొత్త బండిలో. సో కొంచెం జర్కులు ఇస్తుంది. ఒక 2 లీటర్ల పెట్రోల్ కంపల్సరీ యూజ్ చేయండి, అంత మంచిది కాదు తగ్గితే ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ బైక్స్కి. ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ అనమాట, ఇంకొంచెం ముందుకెళ్తే ఆఫ్ రోడ్ ఉంటుంది, అక్కడ చెక్ చేద్దాం. ఎందుకంటే ఈ బండి అంత సున్నితంగా నడపం మనం. గుడ్ బ్రేకింగ్ మంచిగానే పడింది. కాకపోతే స్ప్లెండర్ ప్లస్ మీద బ్రేక్ కొట్టినప్పుడు, ఈ బండి మీద బ్రేక్ కొట్టినప్పుడు నేనేం అబ్జర్వ్ చేశానంటే ఇది కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది. స్ప్లెండర్ ప్లస్ సన్నగా అనిపించింది నాకైతే. ఈ బండి నాకు ఎందుకు కొంచెం పెద్ద బండి ఫీలింగ్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది బండి బ్రేక్ కొడుతున్నప్పుడు. సో అలాగే ఇక్కడ నడుపుదాం. సో ఇలాంటి పొలం గట్ల మీద, ఇలాంటి పొలం, ఇట్లాంటి రోడ్స్ మీద ఎక్కువ నడుపుతుంటాము. పల్లెటూరులో కొనుక్కున్న వాళ్ళు ఎక్కువ నడుపుతూ ఉంటారు, నేను చూశాను. సో సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ బాగుంది, నాట్ బ్యాడ్. సో దీని కాంబినేషను సీట్ కంఫర్ట్ ఎంత బాగుందంటే నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఆ సీట్ ఫోమ్ ఫినిషింగ్ని, స్మూత్నెస్ని, ఏవో స్ప్రింగులు పెట్టినట్లుగా అనిపిస్తుంది అన్నమాట సీట్ లోపల. చాలా బాగుంది ఈ కాంబినేషన్ సస్పెన్షన్. ఇది చాలా కంఫర్ట్ ఆఫర్ చేస్తుంది అన్నమాట. మీరు రైడ్ చేయండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది నేను చెప్పిన ఈ ఫీలింగ్. హీరో కంపెనీ నుంచి వచ్చినటువంటి ఈ 3 100cc బైక్లు, ఈవెన్ స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్, ప్యాషన్ ప్లస్ అన్నిట్లో వాడుకోవచ్చు అనమాట. ఎలాంటి కండిషన్లోనైనా సరే వాడేసేయచ్చు. బట్ మరీ 70,000 60,000 అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక 60 బిలో కనుక ఇలాంటి ఆఫ్ రోడ్ పొలం పనులకి ఇలా వాడుకునే వాళ్ళకైతే నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. సో సూపర్, సస్పెన్షన్ బాగుంది, సీట్ కంఫర్ట్ చాలా బాగుంది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. 4 గేర్లు వెనక్కి వేసుకుంటున్నప్పుడు కొంచెం లిటిల్ సౌండ్ చేస్తున్నాయి, బట్ అవి సర్వీస్లో వెళ్ళిపోతాయి అన్నమాట. గాయస్ అనుకున్నదే జరిగింది, ఫ్యూయల్ అందట్లేదు. 1 లీటర్ ఫ్యూయల్ పోపించి మీరు నడపొద్దు, ఫ్యూయల్ పంపు డ్యామేజ్ అవుతుందన్నమాట. ఫ్యూయల్ అందకపోతే ఎయిర్ని పుల్ చేస్తుంది కంబషన్ చాంబర్లోకి, అదంతా సేఫ్ కాదు. సో 2 లీటర్ల పైన 3 లీటర్ల మినిమం ఉంచండి, 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఇది. సో అర్థం చేసుకోగలరు. అలాగే ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా స్మూత్ అండ్ రిఫైన్ ఉంది. సో 100cc 97.2cc పక్కన ఉన్న వెహికల్స్ని ఓవర్టేక్ చేయాలి, బాగా భయంకరమైన స్పీడ్లో నడపాలనుకునే వాళ్ళకి ఈ బండి అయితే కాదు. డీసెంట్గా నడుపుకునే వాళ్ళకి, మంచి మైలేజ్ కోసం అండ్ ఫ్యామిలీ తోటి ఒక మంచి ఎంట్రీ లెవెల్ బైక్ని స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ బండి నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. ఒక 70 కిలోమీటర్ల మైలేజ్ని మీరు దృష్టిలో పెట్టుకోండి, 70 to 75 km యావరేజ్ వస్తుంది అన్నమాట. సో బాగా నచ్చుతుంది మీకు. అండ్ సస్పెన్షన్ బాగుంది, అండ్ సెమీ డిజిటల్ కన్సోల్,
సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, కొంచెం అనలాగ్లో తీసుకొచ్చారు. అలాగే హెడ్ ల్యాంప్ కూడా మనకి చాలా మంచిగా అయితే ఉంది. సో సూపర్ వెహికల్, హ్యాపీగా మీరైతే ఈ వెహికల్ కొనుగోలు చేయొచ్చు.